హాయ్ అందరికీ. 3 ఏళ్ల కూతురు పక్కనే బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే ఆ పక్కనే గోడకు జారపడి ఏదో ఆలోచిస్తూ దిక్కుతోచని స్థితిలో దీనంగా కూర్చుంది భవాని. అంతలో తలుపు తీసిన చప్పుడైంది. ఆమె భర్త గంగాధర్ ఆఫీస్ నుంచి వచ్చాడు. వస్తూనే ఏం ఆలోచించావు అంటూ గట్టిగా అరిచాడు. భర్త అరుపుకి ఆలోచనల నుంచి బయటపడి పైకి లేచి నిలబడింది భవాని. మీరు చెప్పినట్టుగానే నేను మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపోతానండి అంది. ఆ మాటకు గంగాధర్ మొహంలో చిరునవ్వు తొంగి చూసింది. ఏంటి కానీ ప్రతి నెల మీరు ఇస్తానంటున్న 3,000 సరిపోవండి. పాపని మంచి స్కూల్లో చేర్పించాలి. ఈ పట్టణంలో ఎంత చిన్న రేకుల షెడ్డు అద్దెకు తీసుకుందామన్నా ఓ 1,500 అద్దె కట్టాలి అంది. నిన్ను ఇక్కడే ఎవరుండమన్నారు? నువ్వు పాపని తీసుకొని మీ ఊరికి వెళ్ళిపో. అక్కడ మీకు ఎలాగో పెద్ద ఇల్లు ఉంది, అద్దె గొడవ ఉండదు. పొలంలో పండే ధాన్యమే కాబట్టి బియ్యం కొనే పని ఉండదు. ఆకుకూరలు కాయగూరలు అంటావా, అవి ఎలాగో మీ పెరట్లోనే పండుతాయి. ఇక ఉప్పు పప్పు ఎవరైనా ఇస్తారు. పాపని గవర్నమెంట్ స్కూల్లో పడేయచ్చు. అప్పుడు నేను ఇచ్చే 3,000లో నీకు డబ్బు మిగులుతుంది, దర్జాగా ఉండొచ్చు అంటూ ఉచిత సలహా ఇచ్చాడు గంగాధర్. కానీ భర్త వదిలేసిన ఆడదానిగా ఆ పల్లెటూరులోని మా పుట్టింటికి వెళితే అక్కడ జనాలు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. ఇక్కడ పట్టణంలో అయితే ఎవరు ఎలా పోయినా ఎవరూ పట్టించుకోరు. ఎవరి దారి వారిది అన్నట్టు ఎవరింట్లో వారు ఎవరి పనిలో వారు మునిగి తేలుతారు. కానీ పల్లెటూరిలో భర్తను వదిలేసే బిడ్డతో ఒంటరిగా ఉంటున్న ఆడది ఎంతోమందికి ఎన్నో సమాధానాలు చెప్పాలి. ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలతో గుచ్చుతూనే ఉంటారు అంది. భార్య చెప్తున్న దాంట్లోనూ నిజం లేకపోలేదు అనుకున్నాడు గంగాధర్ భవానీలకు పెళ్ళై 6 ఏళ్లవుతుంది. వారికి 3 ఏళ్ల పాప. భవానీ పల్లెటూరు అమ్మాయి, పెద్దగా చదువుకోలేదు. అప్పట్లో ఆ చదువురాని పల్లెటూరు అమ్మాయిని చేసుకోను అని గంగాధర్ మొరపెట్టుకున్నా తల్లి అతని మాటలు పట్టించుకోకుండా అమ్మాయి పల్లెటూరుదైనా చదువుకోకపోయినా అందంగా ఉందని, బుద్ధిమంతురాలని, అన్నింటికీ మించి కట్నం బాగా తెస్తుందని ఆశతో గంగాధర్కు భవానీని అంటగట్టి వారి పెళ్ళైన 2 ఏళ్లకే కాలం చేసింది. పెళ్ళైన దగ్గర నుంచి భార్యను చదువు రాదని, ఫ్యాషన్గా ఉండడం నాగరికత తెలియదు అంటూ తిట్టుకుంటూ ఉండేవాడు గంగాధర్. ఉండగా భర్త సాధింపులు ఆమెకు అలవాటైపోయాయి. అప్పుడప్పుడు అందమైన భార్యపై పుట్టుకొచ్చిన ప్రేమకి గుర్తే 3 ఏళ్ల పాప. ఈ మధ్య గంగాధర్ తన ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన గిరిజతో ప్రేమలో పడ్డాడు. గిరిజ చదువుకుంది, ఫ్యాషన్గా ఉంటుంది, పైగా ఉద్యోగం చేస్తుంది. గంగాధర్తో తన మొదటి భార్యను వదిలించుకుంటే తనని పెళ్లి చేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదని చెప్పింది. గంగాధర్ మొదట్లో ఆ మాట భార్యతో చెప్పడానికి కాస్త భయపడ్డాడు. ఆ మాట చెప్పగానే భార్య ఎక్కడ అరిచి గోలగోల చేస్తుందో, లేదంటే పుట్టింటి నుంచి తన అన్నయ్యలు మేనమామలను పిలిచి ఎక్కడ రచ్చరచ్చ చేస్తుందో అనుకున్నాడు. ఒకవేళ అలా చేసినా పట్నంలో ఉంటున్న తనను ఆ పల్లెటూరు వాళ్ళు వచ్చి ఏమీ చేయలేరు అనే ధైర్యంతో మొత్తానికి భార్యతో విషయం చెప్పాడు. కానీ గంగాధర్ ఆలోచనకు భిన్నంగా తను ఆ మాట చెప్పిన వెంటనే తను ఎప్పటికైనా అలా చేస్తాడని ముందుగానే ఊహించినట్లుగా మీకు నచ్చినట్లు చేయండి అంది భార్య భవాని. ఏదో తను మంచివాడు కాబట్టి నెలకు 3,000 ఇస్తాను అన్నాడు. అదే వేరే ఇంకొకరైతే నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసేవారు అనుకున్నాడు గంగాధర్. ఈ పట్టణంలో ఒంటరి ఆడది బిడ్డను పెట్టుకుని 3,000తో బ్రతకడం అంటే కష్టమే అని గంగాధర్ మనసు కూడా అనిపించింది. దీనంగా తన ముందు నిలబడి ఉన్న భార్యని చూసి జాలేసినా ఇంతకీ ఏం ఆలోచించుకున్నావు అంటూ మరొకసారి గద్దించాడు గంగాధర్. మీ ఇష్టమండి, మీకు నచ్చినట్టు చేయండి అంది. నేను మాత్రం 3,000 ఇవ్వగలను, అంతకు మించి నా వల్ల కాదు. ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నావు అన్నాడు గంగాధర్. తొందరలోనే, ఏదైనా నీడ చూసుకుని వెళ్ళిపోతానండి అంది భవాని. మరుసటి రోజు సాయంత్రం గంగాధర్ ఆఫీస్ నుంచి వచ్చేపాటికి అన్నీ సర్దుకుని లగేజ్తో పాపని ఎత్తుకుని నిలబడి ఉంది. అది చూసిన గంగాధర్, బయలుదేరుతున్నావా? అయితే పట్నంలోనే ఉంటున్నావుగా, నెల నెలా వచ్చి డబ్బు తీసుకెళ్ళు అన్నాడు సంతోషంగా. లగేజ్ తీసుకెళ్లడానికి ఆటో ఏదైనా మాట్లాడుకోవాల్సింది. మన వాచ్మెన్కి చెబితే వాడే తీసుకొచ్చేవాడుగా అన్నాడు. అవసరం లేదు, ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి ఆటో ఎందుకు అంది భవాని. ఆ మాట వినగానే ఆశ్చర్యపోయాడు గంగాధర్. తమ అపార్ట్మెంటుకు రోడ్డుకు అటువైపు ఎదురుగా ఉంది శ్రీనివాసం అపార్ట్మెంట్స్. అక్కడ ఒక్కో ఫ్లాట్ అద్దె నెలకు 8,000. తను భవానీకి నెలకు ఇస్తానన్నది 3,000. మరి ఎలా?
ఆ ఫ్లాట్లోకి వెళ్తుంది అనుకుని అందులో నెలకు ఒక ఫ్లాట్ అద్దె ఎంతో తెలుసా అన్నాడు. నేను వెళ్తాను అన్నది ఫ్లాట్లోకి కాదండి, వాచ్మెన్ రూమ్లోకి అంది భార్య భవాని. వాచ్మెన్ రూమా? అది సింగిల్ రూమే కదా, అందులో ఆల్రెడీ వాచ్మెన్ మూర్తి ఉంటున్నాడుగా, మరి నువ్వెలా? ఆ మూర్తికి భార్య చనిపోయింది, అతనికి జీతం 3,000 ఇస్తారట. ఇస్త్రీలు చేస్తే పై డబ్బులు ఎలాగో వస్తాయి, నాకు మీరు 3,000 ఇస్తారు. వాటితో పాపను మంచి స్కూల్లో వేయొచ్చు, ఏ ఇబ్బంది లేకుండా హాయిగా బ్రతికేయచ్చు. నేను మూర్తితో మాట్లాడాను, అతనంతా విని సరేనన్నాడు. ఏంటే నువ్వు మాట్లాడేది? అయితే వెళ్ళి ఎదురుగా ఉన్న ఆ వాచ్మెన్ గారితో కాపురం పెడతానంటావా అని ఊగిపోతూ పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ముందు నోరు మూసుకుని లోపలికి నడు. నా పరువు మొత్తం గంగలో కలిపేద్దామనా నీ ప్లాను? అమ్మో అమ్మో, పల్లెటూరి తెలివితేటలు, నంగనాచిది. ఎంత ఎత్తు వేసింది! నన్ను కాదని ఇది వెళ్ళి ఆ వాచ్మెన్ గారితో కాపురం పెడితే ఇంకేమైనా ఉందా? అందరూ నా మొహం మీద ఉమ్మేయరు అనుకుంటూ ఆ దృశ్యం ఓసారి తన కళ్ళ ముందు సాక్షాత్కరించడంతో అదిరిపోయాడు. తను ఎంత పెద్ద తప్పు చేయబోయాడో తెలుసుకుని లెంపలు వేసుకున్నాడు. భర్త అలా లెంపలు వేసుకోవడం చూసి నవ్వుకుంది భార్య భవాని. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.